రెండవది ప్రేమ. మూడు భాగాలు కనబడతాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు ఎవరు, ఎందుకు ప్రేమించాలి? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ దేవుడు అనే పదం వస్తుందండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవుడు అనే పదం వచ్చింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు ఎవరంటే సృష్టికర్త. అదే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు, ఇది సృష్టి రహస్యం. రెండవది మానవ రహస్యం. ఒకటి సృష్టి, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. రెండవది అదే భూమి మీదకి మానవుని తెచ్చాడు. ఎలా? 26వ వచనం. మన స్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయాలి. దేవుని ఆలోచన. నరులకు భూమిని దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుని కొరకండి సృష్టి. కొలస్సైలకు రాసిన పత్రిక, కొలస్సై 1వ అధ్యాయం 14వ వచనం అండి. అదృశ్య దేవుని స్వరూపం అట. ఉదాహరణకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనేది కూడా ఒక ప్రశ్న. దేవుడు ఎవరు, ఎలా ఉన్నాడు అనేది ఒక ప్రశ్న. ఆయన అదృశ్య దేవుడట. మానవునికి ఎందుకు దేవుడు అదృశ్యుడయ్యాడు అనేది ఒక ప్రశ్న. మానవునికి దేవుడు అదృశ్యం కావడానికి గల కారణం ఒకటి ఉంది. భూమిని చేశాడు, ఆకాశము, నక్షత్రాలు, సర్వ సృష్టి మానవుని కొరకు చేసి అదృశ్యుడయ్యాడు. కారణం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదట. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదట. దేవుడేం మానవులు చేశాడు. సృష్టి దేవుని యొక్క కృపను బట్టి సృష్టి మానవుని కొరకు చేశాడు. సృష్టిని చేశాడు, మానవుని చేశాడు. తాను మరుగై ఉన్నాడు. కారణం ఏంటి? అదృశ్యుడట. దృశ్యమైనవి కొలస్సైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైనను ఆయన సృజించాడు. భూమి ఆయనది, మానవులు ఆయన వారు, సర్వ సృష్టి ఆయనది, మనుషులందరూ కూడా ఆయన వారు. ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి. అదృశ్య దేవుని లక్షణాలు తెలియజేయడానికి రాత్రి చేరొచ్చాం మనం. అదృశ్య దేవుని స్వరూపి యేసు ప్రభు వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ప్రేమించాడట దేవుడు. లోకం అంటే అర్థం ఏంటంటే లోకములో ఉన్న మానవులు ప్రేమించాడు. లోకం అంటే అర్థం ఏంటి? ఒక్కవన్నాడు. లోకమనగా మట్టి కాదు, మనుషులు. లోకాన్ని ప్రేమించాడు దేవుడు. లోకములో ఉన్న మానవుల ప్రేమించాడు.
లోకములో ఉన్న మానవుల కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి రావాల్సి వచ్చింది ఆయన. కారణం మానవ పాప ప్రాయచిత్తము కొరకు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు దాని ఫలమును కొని తీసుకొని తనతో పాటు తన భర్తకిచ్చాను, అతడు కూడా తినను. ఇదన్నమాట ఆజ్ఞాతిక్రమం, పాపం. అవ్వ ద్వారా లోకానికి పాపం వచ్చింది. ఆదాము కూడా పాపంలో పడిపోయాడు. ఆది మానవుడు, వారి సంతానమైన మానవులందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారట. ఉదాహరణకు ఆది మానవుడు ఆదాం చేసిన పాపమును బట్టి అందరూ కూడా పాపులనే మాట రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. అందుకండి ప్రభు వచ్చాడు లోకానికి. పరలోకము నుండి దేవుడు తన కుమారుని భూలోకానికి పంపాడు. మానవుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. మత్తయి ఆమె ఒక కుమారుని గనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అనే పేరులో వచ్చాడు ప్రభు. సర్వ సృష్టికర్త. భూమి ఆయనది, సముద్రం ఆయనది, సర్వ సృష్టి. మానవుడు కూడా ఆయన వాడే. కానీ అపవాది శక్తి వలన ఆది మానవుడు పడిపోయి అవ్వాదాముల పాపమును బట్టి అందరూ ఆ పాప బీజంలో జన్మించారు. పాపము వలన వచ్చు జీతం మరణం అనేది రోమీయులకు రాసిన పత్రిక. రండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అంట. పాపం అంటే అర్థం ఏంటండి? పాపం అనే దానికి ఓ నిర్వచనం ఉంది, బైబిల్లో ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మానవ హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, కామ వికారం, మత్సరము, దేవదూషణ, ఆంభావం, అవివేకం, ఇవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయి. మానవుడు హృదయంలో చెడిపోయాడు కాబట్టి దేవునికి దూరమయ్యాడు. దేవుణ్ణి ఎప్పుడు ఎన్నడూ ఎవరు చూడలేదు. కారణం పాపాన్ని బట్టి. యెషయా గ్రంథం 59 మొదటి వచనం. అడ్డంగా వచ్చింది పాపపు తెరండి. రక్షింపనేరకుండుటకు హస్తము కొరస కాలేదట. పాపం వలన వచ్చు జీతం మరణం. మానవుడు చనిపోతున్నాడు. కారణం భూమి మీద పుట్టాడు. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధిక బలం అంటే అంతకంటే 100 సంవత్సరాలకు లోపుగా జీవిస్తాడు. కానీ మరణిస్తున్నాడు. మరణం ఎందుకు వచ్చింది? ఇది ప్రశ్న. మరణానికి కారణం ఏంటి అనేదో ప్రశ్న. పాపం వలన వచ్చు జీతం మరణము అన్నాడు అనమాట. ఈ మరణం అంతమా? కాదు కదా. మానవునికి మరణం అంతం కాదు. అవతల చరిత్ర ఉంది. ఆ చరిత్రను దేవుడు మార్చి
పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఒక ప్రణాళిక దేవుడు చేశాడు. ఆ ప్రణాళిక ఈనాడు మనము ధ్యానించే బైబిల్లోని పవిత్రమైన మార్గం, అదే దైవ మార్గం. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకనగా పరలోక రాజ్యానికి రాలేడు. ప్రభు ఒక్కడే మార్గం. ఏంటా మార్గం అంటే భూలోకానికి మానవుడుగా వచ్చాడు. మానవుని పాప ప్రాయచిత్తము కొరకు లోకములో యేసు అనే నామములో జన్మించాడు ఆయన. అదే క్రిస్మస్. సర్వలోకంలో ఇలాంటి సంతోషకరమైన సువర్తమానం ప్రపంచం ఏమొత్తు మారుమ్రోగుతుందండి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు. సర్వలోకం ప్రభువును ఆరాధిస్తున్నారు. ప్రభు సువార్త, రక్షణ వార్త ప్రకటిస్తున్నారు. మానవుడుగా దేవాదేవుడు భూలోకానికి వచ్చాడు. ఒక శిశువుగా మారిపోయాడు. కన్యమరియ గర్భములో ఆయన పిండముగా మారిపోయాడు. సర్వోన్నతుని యొక్క శక్తి కన్యకను కమ్మి ఆ గర్భములో నుండి పరిశుద్ధ మానవుడుగా జీవించాడు, జన్మించాడు. రండి లూకాసు వార్త. రెండవ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనమండి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది వర్తమానం ముఖ్యాంశం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మానవునికి రక్షణ అవసరమండి. ప్రాముఖ్యంగా ముందు చెప్పిన మాట క్రైస్తవులకు కానీ ప్రభువు నమ్మని వారికి కానీ శుభవార్త ఇది. రక్షకుడుగా భూలోకములో దేవాదేవుడు ఓ మానవుడుగా జన్మించాడు. దావీదు పట్టణమందు అనగా భూమధ్య స్థానములో, ప్రపంచానికి మధ్యస్థానమైన బెత్లెహేములో జన్మించాడు. ప్రపంచానికి యావత్తు కూడా రక్షణ కలిగించడానికి, అందరూ రక్షించబడాలి, అందరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలి, అందరూ ఆ ప్రేమను రుచించాలి. నరకం నుండి, ఆ యొక్క అగ్నిగుండం నుండి మానవుడు తప్పించబడాలి. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపము యొక్క ఆ యొక్క జీరాక్స్ లేక ఎక్స్రే కనబడుతుంది మానవ హృదయం. ఇర్మీయా గ్రంథం 17:9. ఇర్మీయా గ్రంథం హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఓ డాక్టర్ దగ్గరికి పోతే ఎక్స్రే రాస్తాడండి. రోగం ఏంటి అని ఎక్స్రే రాస్తాడు. ఎక్స్రే వచ్చిన తర్వాత చెప్తాడనమాట పలాని జబ్బు అని. అదే బైబిల్ చెప్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. చాలామంది చెప్తారు దేవుడు ఎక్కడో లేడు, హృదయంలో ఉంటాడని. ఎలాంటి హృదయం? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇంతకుముందే చెప్పాం. హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, చెడ్డవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయి. దేవుడు ఎలా స్థానం, దేవునికి స్థానం ఏది? కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంట. ఆ హృదయం శుద్ధీకరించబడాలంటే దేవుడే మానవుడుగా భూలోకములో రక్షకుడుగా పరిశుద్ధమైన శిశువుగా భూలోకములో పుట్టి రక్త మాంసములు ధరించుకొని లోకములో జన్మించాడు. మానవ పాప ప్రాయచిత్తము కొరకు. ఆనాడు జ్ఞానులు విన్నారు, యేసుప్రభు ఎక్కడా అని వెతుకుతూ వచ్చారు. ఎక్కడా యేసుప్రభు?
రెండే మత్తయి సువార్త 2వ అధ్యాయం. మొదట వచ్చింది. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారండి. యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ఆయన లోకంలో పుట్టాడు. బెత్లెహేము అనే భూమధ్య స్థానంలో పుట్టాడు. తూర్పు నుండి జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు వెతుకుతున్నారన్నమాట. గ్రంథాలు పరిశోధించారు, తిరగా ధ్యానించారు, వాటిని తిరిగేశారు. కానీ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడని వార్త విని జ్ఞానులు వచ్చారు యేసు ప్రభువును వెతకడానికి. ఆయనను కనుగొన్నది ఎక్కడ? ఇదే ముఖ్యాంశం. జ్ఞానులు వచ్చారు, ఆయనను చూడాలని వచ్చారు. ఆయనను కనుగొన్నది ఎక్కడ అనేది ఒక ప్రశ్న. రండి, ఇదే మత్తయి సువార్త 10వ వచనం 2వ అధ్యాయం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారట. జ్ఞానులండి, తూర్పు నుండి వచ్చారు. జ్ఞానము గల ప్రతి వ్యక్తి కూడా దేవుడెవరో తెలుసుకోవాలని ఆరాటపడతాడు. విన్నారా? దేవుడెవరు? మనం ఎందుకు లోకంలో జన్మించాం? మన జీవితం ఏంటి? మన గమ్యం ఏంటి? తుది ఈ యొక్క యాత్ర ఎక్కడి వరకు? మానవ జీవిత చరిత్ర ఇది ఆలోచన. నేను భూలోకములో పుట్టాను, రెండవది జీవిస్తున్నాను, నా ముగింపు ఏంటి, తర్వాత ఏంటి? 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని మాట్లాడారు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటిలోనికి వచ్చాడు జ్ఞానుడు. ప్రభు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఒక ఇంటిలోనికి వచ్చాడు ఆయన. లూకాసు వార్త 19. లూకా 19 మొదట వచ్చిన ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చుండను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడబోయాను గాని చాలన్న. ఎరికో పట్టణానికి వచ్చాడు యేసు ప్రభు. లూకాసు వార్తలో పుట్టాడని చూశాం, మత్తయి సువార్తలో మనం చూశాము జ్ఞానులు వచ్చారు, ఇంటిలోనికి వచ్చారు, శిశువును చూశారు. కానీ యేసు ప్రభు ఎదిగి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఎరికో పట్టణానికి వచ్చాడు. ఆయన ఎదిగాడు, యవనస్తుడయ్యాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటన చేసేటప్పుడు అనేకులు విన్నారు. జక్కయ్య కూడా ఒక తలంపు వచ్చింది, యేసు ఎవరు అనేది. యేసు ఎవరు చూడాలి అనేది. మేడి చెట్టు ఎక్కాడు. ఈనాడు చాలామంది ప్రశ్న, యేసు ఎవరు? బైబిల్ చెప్తుంది రక్షకుడు అని. బైబిల్ చెప్తుంది పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకానికి వచ్చనను వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నది. పాపుల రక్షకుడు ఆయన. యేసు ఎవరో చూడాలనుకున్నాడు జక్కయ్య. చెట్టు ఎక్కాడు. ఆ మార్గంగా వచ్చేటప్పుడు జక్కయ్య చెట్టు మీద యేసు ప్రభు చెట్టు కింద ఉన్నాడు. జక్కయ్యతో మాట అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇది తలంపు. ప్రభు ఎక్కడ ఉండాలని కోరుతాడంటే మన ఇంటిలో ఉండాలని, మన హృదయంలో ఉండాలని, మన అంతరంగంలోనికి రావాలని. తన వాక్యం మన అంతరంగంలోనికి వస్తే ప్రభు వచ్చినట్టు. హృదయాన్ని పరీక్షించి మనలో శుద్ధి చేసి ఇతడును అబ్రహాము కుమారుడై ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ ప్రాముఖ్యమైంది. ప్రభు రక్షణ కొరకు ఏం చేశాడు? భూలోకానికి ఒక శిశువుగా జన్మించి ఎదిగి 33 సంవత్సరాలు జీవించి పరలోక రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించి రోగుల స్వస్థపరిచి
సముద్రం మీద నడిచి చచ్చిన వారిని లేపి సకల విధములైన సూచనలు కనుపరిచి దేవుని కుమారుడు అనేది నిరూపించి పాప ప్రాయచిత్తము కొరకు శిలువలో బలైపోయి రక్తాన్ని గార్చి ఆ రక్తాన్ని పాపల విమోచన క్రయధనమని చెప్పి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభువునందు విశ్వాసముంచిన ప్రతి బిడ్డ క్రీస్తు రక్తము ద్వారా కడగబడితే పరలోక రాజ్యములో ప్రవేశం. రండి ముగింపులోనికి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమండి. అయితే ఉమ్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సావాసము గలవారమై ఉన్నము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు రక్తం అండి మన పాపాన్ని గడిగేది. పాపల రక్షకుడుగా భూలోకానికి వచ్చాడు, శిలువలో బలైపోయాడు, రక్తాన్ని గార్చాడు. ఆయన రక్తమే మానవుని పాప విమోచన క్రయధనం. మనుషుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని పాప ప్రాయచిత్తము కొరకు ప్రభు రక్తం కిందకు వచ్చి ప్రభువా నేను పాపనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్ అన్నారు. దీన్ని పరలోక రాజ్యానికి మార్గం సరళమవుతుంది, పాపానికి క్షమాపణ కలుగుతుంది, హృదయం శుద్ధీకరించబడుతుంది, అంతరంగంలో సమాధానం ఉంటుంది. అంతరంగం శిలువ రక్తము ద్వారా కడగబడిన హృదయం కుమారుడాని హృదయం నాకిమ్మని అందులో నివాసం చేయాలని ప్రభు కోరాడు. మన హృదయంలో ప్రభువుకు నివాసం అంటే, మన ఇంటిలో ప్రభువుకు నివాసం అంటే ప్రభు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇదే ఆత్మీయమైన సత్యం. బైబిల్ యొక్క ముఖ్యాంశం ఇది. పాపుల రక్షకుడుగా లోకానికి వచ్చాడు. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ భూమి ఆకాశం గతించిపోతాయి. పరలోక రాజ్యం శాశ్వతం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు పరలోక రాజ్యానికి అర్హులవుతారు. ఆ మార్గమే క్రీస్తు మార్గం. క్రీస్తు రక్తమే మానవుని పాప ప్రయత్నం. భూమి మీద ఉన్నప్పుడే మానవుడు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవంలోని దాటుతాడు. పరలోక రాజ్యములో నివాసం ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు శాంతి సమాధానం ప్రభు ఇస్తాడు. క్రిస్మస్ యొక్క ముఖ్య తాత్పర్యం ఇది. ఈనాడు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ డిసెంబరు 25 వచ్చిందనంటే క్రీస్తు పుట్టాడని సర్వలోకములో ప్రతిధ్వనిస్తుంది దేవుని వాక్యం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని కృప, ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటిలో ఉన్నవారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ప్రభు రక్తము ద్వారా కడగబడి సంఘ సావాసం ఆత్మీయంగా జీవిస్తూ దేవుని మేలుడు పొందిన సంఘం ఉంది. ఆ రీతిగా ప్రభు కృప ఇచ్చి మిమ్మల్ని మీ ఇంటి వారిని గొప్ప రక్షణతో ఆశీర్వాదం ఇచ్చినట్లు మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన రండి రాజు ఎట్లండి ప్రార్థన చేస్తాం. ప్రియా నార్కట్పల్లి ప్రజలకు తెలియపరచునేమనగా డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సందర్భంగా ప్రభు సువార్త ప్రకటించాలని భారం ఇచ్చిన వారు సంఘముగా ఈ దినము కృపానందమన్న రాంగ్లేశ్వరక కుటుంబంలో ఈ దేవుడు గొప్ప కార్యం చేసి సాయంకాలంలో మీటింగ్ అరేంజ్ చేసినాడు దేవుడు. ఇంకా అలాగనే ఇంకా ఎవరైనా ఎక్కువ తెలుసుకోవాలంటే మన పక్కనే ఆర్టిస్ట్ క్వార్టర్ ఓరే ప్రార్థన మందిరం ఉంటుంది. క్రిస్టియన్ కాలనీ, చర్చి కాలనీ అంటాం. అక్కడికి వస్తే ఏదైనా మీ సమస్యలు ఉన్నా, మీకు నెమ్మది సమాధానం కావాలన్నా అక్కడ దైవ సేవకులు ఉంటారు. దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు మీరు ఎంతో సమాధానం ఉంటారు. ఈ గొప్ప ఒక యొక్క బోధ కాదు కానీ ఆదికాండం 40 వచ్చి కూడా చదవండి. స్టీఫెన్ ఎక్కడన్నాడు? స్టీఫెన్ లేడా? చదువు ఆదికాండం 40 27 వచ్చిన
నలభై 27 వచ్చిన చూడండి. 27 40 ఆది కాండం ఏ వచ్చిన ఉంది నా దాంట్లో ఉంది చూపడి చూస్తాను. సారీ నేను చెప్తాను, ఇవ్వద్దని చెప్పలే. సారీ 21 వచ్చిన. సారీ పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరో చేతికి గిన్నెలు ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది? ఉద్యోగం మరలా ఇచ్చినారు. 20 సంవత్సరాలు చేసినారు. వారెంతో అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ మన స్టీఫెన్ కూడా ఉద్యోగం పోయి ఉద్యోగం లేక సొంతంగా రిజైన్ చేసి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ మరి ఎక్కడ ఇచ్చినాడు దేవుడు ఉద్యోగము? ఆయనకు మరలా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే భాగ్యం ఇచ్చాడు. అంటే మరలా తిరిగి ఇచ్చిన ఉద్యోగం, దేవుడు ఇచ్చిన ఉద్యోగం. అది ప్రయత్నం చేయలేదు, కానీ ఒకడు రికమెండ్ చేయలేదు. కానీ ఎందుకు చెప్తున్నాడంటే అన్న ఒక ముచ్చట చెప్పినాడు. అన్న స్టీఫెన్కు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీటింగ్ ఎట్లా పెట్టుకోవాలనుకుంటున్నామని అది అన్న చెప్పినాడు, కృపన్న చెప్పినాడు. అందుకని దేవుడు ఈ వాక్యం నాకు చూపించినాడు అన్న దగ్గర. కాబట్టి ఆ ఉద్యోగం ఏదో ప్రయోగించినాడు. ఆయన దగ్గర ఉంటారు మంచి మంచి అధికారులు ఉంటారు. జైలు అధికారులు ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, వాళ్ళందరూ అధికారులు ఉంటారు. అందరూ కూడా అక్కడ ఉన్న అందరూ కూడా పరిచయం చేసే భాగ్యం ఇచ్చినారు. కాబట్టి అందుకనే ఇది కృతజ్ఞత కూడిక, సువార్త కూడిక రెండు కలిసి వచ్చినాయి. మేము అనుకున్నాం కృపను సపోర్ట్ చేస్తున్నాడో ఎప్పుడు చేస్తాడేమో మేము అనుకున్నామని అద్భుత రీతిలో దినము ఇచ్చినాడు. కాబట్టి ఇది నేను కూడా ఈ ఉద్యోగాన్ని గొప్ప ఉద్యోగం వచ్చినాడు. అది చిన్న ఉద్యోగం బాధపడుతున్న వచ్చి మీరు అన్నాడు. ఆయన పర్మనెంట్ కాదు కదా అని చెప్పిన అన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ చేసినా అలా చేస్తే మనకి ఒక లాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. నా ఉద్యోగం నేను దిక్కినప్పుడు 180 రూపాయల జీతం. అట్లా దేవుడు తీసుకొచ్చి వచ్చినాడు, పెంచుకుంటూ వచ్చినాడు. ఒకవేళ దేవుడు ఇస్తాడు. ఆ యొక్క అసాధ్యం దేవుని బిడ్డలు ఎక్కడ ఎందుకు వచ్చినాడో మనకు తెలియదు. కాబట్టి ఆ ఉద్యోగం నమ్మకంగా చేయాలి. ఆ ఐడెంటిటీ కార్డు చూస్తే మనకు ఎవరు కూడా భయపడిపోతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది ఇంకా ఎలాంటి జాబ్ చేది? పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. కాబట్టి భద్రంగా దేవుని కాపాడుకొని ఆ ఉద్యోగాన్ని మంచిగా ఉండి దేవుని సేవలు కూడా నమ్మకంగా ఉంటే దేవుడు అద్భుతంగా తీసుకొస్తాడు. ఈ వాక్యం దేవుడు కృపా ప్రేమ పనులకు మా తండ్రి మీ పాదంలో కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవుడు, మా రాజు, మోసుడవు మమ్మల్ని ఇంతగానో ప్రేమించినారు, కరుణించినారు. మీ కొందనాలు. సాయంత్రం ప్రభా ఇది 6వ రోజు ప్రభా గృహ కోడికలు రేపు కలిగి ఉండాలని, సువార్త కోడిక కలిగి ఉండాలని ప్రభా డిసెంబర్ 1 నుంచి మాకు ఇచ్చిన ప్రభా భారాన్ని బట్టి తలంపుని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాము. ఏదైనా ఈ దినం ఉదయం స్థానంలో యాదగిరి పద్మ అమర గృహంలో ఉదయ సువార్త ప్రకటించిన కృపను సాయంకాలం నీ దాసుడు ప్రభా కృపానందన్ అక్క రామలింగేశ్వరకును ప్రేమించి నీ కుమారులు కాలేపు శోభ ప్రభా బిడ్డను బట్టి స్టీఫెన్ రిబికా కుమార్తెను కుమారుని బట్టి ప్రభా తిరిగినే తండ్రి సొలొమోన్ రాజ్ ప్రభాని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మంచి వార్త దాసుని మరుగుపరిచి ప్రభా మంచి వార్త మీరు అనుగ్రహించినారు. విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి. కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకున్నాం. కాలేవు ప్రభుత్వ ఉద్యోగం చిత్తమైతే అనుగ్రహించండి ప్రభా. ఏదేమైనాను ప్రభా సొలొమోన్ రాజు కూడా నువ్వు ప్రేమించి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి ప్రభా భారం ఇచ్చినారు. అది ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగము ప్రభా, అక్కడ మంచి పేరు ఉండే ఉద్యోగము ప్రభా. 10 పిల్లల మధ్యలో వారు చేసే ఉద్యోగం మీరు ఇచ్చినారు. అక్కడ కూడా ఉద్యోగంలో మీరు కాపాడండి, కనికరించండి. స్టీఫెన్ ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చినారు. ఆ ఉద్యోగంలో మీరు కాపాడండి, కనికరించండి. అది మీరు ఇచ్చింది, అది చిన్నది కానీ పెద్దది కానీ ఒకనాడు ప్రభా ఎక్కడో ప్రభా పైకి తీసుకొచ్చే దేవుడవు ప్రభా. అప్పుడు మేము ఎలాంటి వారో మీకు తెలుసు. వారు రక్షించుకున్నారు ప్రభా. ఆయన ఉద్యోగంలో ప్రభా మంచి భక్ష్యకారునికి ప్రభా ఎదురైతే మరలా తిరిగి ఉద్యోగం ఇచ్చినాడు ప్రభా. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మరలా ఉద్యోగం ఇచ్చినాడు. నీ దాసును కూడా నమ్మకంగా ఉండి ప్రభా అక్కడ చేసిన కొన్ని దినాలు ప్రభా ఇచ్చినారు. అది మరలా ఎక్స్టెన్షన్ చేసి అక్కడ పనిచేసే వారు కూడా మిశ్రమైతే ఏర్పాట్లు అనుగ్రహించండి. ఇచ్చిన కుమారుని బట్టి దీవించండి, ఆశీర్వదించండి, కనికరించిన ఆయన మీకు అక్కడ కూడా రక్షణ మార్గం అనుగ్రహించండి. అన్న నడువులపై ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్రహించండి అయ్యా. మీ కొందనాలు చెల్లించుకున్నాం. సువార్త పరిస్థితికి వచ్చిన వారందరిని బట్టి మీ కొందనాలు. రేపటి పరిచయం కూడా మనం సిద్ధపరచమని ప్రభావితమైన వాక్యాన్ని కట్టి ఫలింప చేయమని
మా రక్షకుడు అతిగా ప్రార్థించి బదులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయిపోయింది మీటింగ్. బాబు కొరకు ప్రార్థన. కృపానందం రా, ముందుకు రా. స్టీవెన్ రిబికా వారిని ప్రేమించి కుమార్తెనిచ్చాడు. గర్భఫలం కుమారుణ్ణి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఈ కుటుంబంలో స్టీవెన్ ఒకటే రిక్వెస్ట్ చేశాడు, అంకుల్ మేము అన్నదమ్ములం ముగ్గురం, ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు, సమానంగా అందరం కలిసి ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి మరి మా కుటుంబంలో ఓ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాస్థ్యానికి ఓ పేరు క్లియర్గా పెట్టాలనేది సమాజం మధ్యన, కుటుంబం మధ్యన ఆశ కలిగి కుటుంబ సమేతముగా ఈ కార్యం చేశామని చెప్పారు. ఆ కుమారుని పేరు నేమియా గ్రంథం 1 అధ్యాయం. మొదట వచ్చినమండి నేమియా గ్రంథం 1 అధ్యాయం 1వ వచనం చదవండి. అకల్య కుమారుడైన నేమియా యొక్క చర్యలు 25వ సంవత్సరంలో క్లిసేను మాసమున షూషాను కోటలో ఉండగా. నేమియా గ్రంథంలో ఒక కోట కనబడుతుంది. ఆ కోట పేరు కూడా ఉంది ఇక్కడ. నేను షూషాను కోటలో ఉండగా అని అంటాడన్నమాట. కోట అనేది ప్రొటెక్షన్, దేవుడు ఉన్నతమైన స్థాయి, దేవుని పిల్లలకు కలిగించిన ఆత్మీయమైన ప్రొటెక్షన్ లేక కాపుదల కోట. దావీదంటాడు 18వ అధ్యాయం కీర్తనలు, పద్దెనిమిదవ అధ్యాయం 1-2 వచనాలు చదువు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా సైన్యము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుతున్న నా దుర్గం. ఒక కోట, సుశాంత్ కోట. కుమారుడు పేరు ఏంటంటే సుశాంత్ కుమార్, SHUSNSHA, సుశాంత్. కాబట్టి దాని అర్థం ఏంటంటే పరిమళము, సువాసన, ఒక లిల్లీ పుష్పములో నుండి వచ్చే ఒక ఆత్మీయమైన అలంకారం. ఆ కుమారుడు దైవాలంకారం కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుడే నా కోట, దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా దుర్గము, నా కుటుంబానికి దేవుడే అలాంటి సదుపాయం దేవుడిచ్చాడు అనేది ఓ తలంపు. ఈ ఇంగ్లీష్ స్పెల్లింగ్లో వాళ్ళ తాత పేరు, తాత తండ్రి పేరు, నాయనమ్మ పేరు, అందరి పేర్లు వస్తాయి ఎస్లో కలిపితే. కాబట్టి అలా కోరుకున్నారు వాళ్ళు. ప్రభు ఆశీర్వాదమనిచ్చి ఆ కుమారునికి అలాంటి పేరు పెడదాం, ప్రార్థన చేద్దాం. పేరు పెట్టిన తర్వాత వర్షిప్ చేయండి. సరే.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దయగల తండ్రి, నీ ప్రేమను పెట్టున్నాడు. కృపానందమైన శారదక్క కుటుంబాన్ని ప్రేమించి ఆత్మీయమైన వాతావరణం ఇచ్చి ముగ్గురు కుమారులు శ్వాసంగా ఇచ్చారు. కుమారులకు రక్షణ ఇచ్చారు, తండ్రికి రక్షణ ఇచ్చారు. రక్షణ ఈ గృహానికి వచ్చిందని సెలవిచ్చి కుటుంబ సభ్యులంతా కూడా నిన్ను ఘనపరిచే ఇల్లుగా చేశారు. అందును బట్టి ఉన్నారు. కుమారులకు స్వాస్యము ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చారు. కాలేబు శోభ కుమార్తెను బట్టి ఉన్నాడు. స్టీవెన్ రిబికా తనకిచ్చిన కుమార్తెను బట్టి ఉన్నారు. గర్భఫలం ఇచ్చారు. అదే రీతిగా కుటుంబాన్ని ప్రేమించి కుమారుని స్వాస్యంగా ఇచ్చారు. కుటుంబ సమేతముగా ఆనందించడానికి స్వాస్యాన్ని ఇచ్చారు. ఆ కుమారునికి దయల తండ్రి సుశాంత్ కుమార్ అని పేరు పెట్టి ఏర్పాటు ఇచ్చారు. దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట, దేవుడే నా రక్షణ శృంగం అని సెలవిచ్చిన వాగ్దానాన్ని పెట్టున్నాడు. దయాదృష్టి హోరేబని కోటలో చిన్నవాడు మనుషుల దయ, దేవుని దయ, వయస్సు యందు జ్ఞానమందు ఎదిగి ఫలించి కుటుంబానికి 2 కుటుంబాల మధ్యన మీ నామాన్ని మహిమదేయగలిగినట్లు కృపనిమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఆత్మీయమైన వాతావరణం ఇచ్చి చిన్నవాడు ఆనాడు మోషే దిగినట్టు ప్రభు ఆత్మ వాక్యమనే పాల వలన ఎదిగి ఫలించే ఏర్పాటునిచ్చి కృపనిమ్మని శిల్వ రక్త ప్రోక్షణ కిందికి ఇస్తూ తల్లిదండ్రులు కూడా కుమారుని ఆత్మీయంగా పెంచే ఏర్పాటు కలిగించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you. వర్షిప్ చేస్తారు. అదే స్టీవెన్ సలోమన్ కూడా ఒక ఆప్షన్ తర్వాత ఉంటుంది. ప్రార్థన ఇంట్లో గుడికి జరిగి ఏర్పాటు ఇచ్చారు. కృపా కనికర గల తండ్రి, పరిశుద్ధ దేవ, జీవం కలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభు, మరి నీ యొక్క పరిశుద్ధులతో చేరి నీ యొక్క సన్నిధిలో ఆరాధించేటటువంటి భాగ్యం, అదేవిధంగా కూడి వచ్చేటటువంటి ధన్యత మాకు అనుగ్రహించినందుకే మీకు ఎంతో స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. మరి క్రిస్మస్ దినాల్లో ప్రభు నీ యొక్క గృహంలో ప్రభు మరి మా మధ్యలో జరిగినటువంటి మేళ్ళను బట్టి నీ యొక్క సన్నిధిలో ప్రభు మరి నిన్ను ఆరాధించడానికి ప్రభు మరి నీ కృతజ్ఞత చెల్లించడానికి ప్రభు మరి మీరు మా పట్ల చూపినటువంటి అనేకమైనటువంటి మేళ్ళను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభు. మేమైతే ప్రభు మరి రక్షణ లేనటువంటి వారం అన్యజనుల నుంచి ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ యొక్క మందిరంలో నిత్యం ప్రభు మరి నీ యొక్క సన్నిధిలో ప్రభు మరి ఆరాధించేటటువంటి వారంగా ప్రభు మరి నీ యొక్క మందిరానికి సమీపంగా మమ్మల్ని ఉంచినారు. అందరిని బట్టి మీకు ఎంతో మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ ప్రభు మరి అదేవిధంగా కుటుంబ సహవాసం సంఘ సహవాసం బట్టి కూడా మీకు ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఏమి వేయలేక ఈ కొద్ది ఆరాధన స్తుతులు ప్రేరక్షకుడు సజీవుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములు ఆరాధించి అర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకంగా యేసుక్రీస్తువా మీ శ్రేష్టమైన స్తోత్రములు. ఇప్పటివరకు కాచి కాపాడి నీ గుడిలో భద్రపరిచి మరొకసారి సజీవ లెక్కలు ఉంచిన ప్రేమను బట్టి పుణ్యాన్ని చెల్లించుకుంటాను తండ్రి. మరి ఎన్నికలేని మా గృహాన్ని ఏర్పరచుకొని నీ సావాసంలో మరి మమ్మల్ని నిలిపినందుకే మీకు స్తోత్రం నాయన. ఏమాత్రంలో యోగ్యత లేదు, అయినప్పటికీ నేను స్తుతించే భాగ్యం మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు, మా కుటుంబానికి అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు ఇచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి మీకు స్తోత్రములు. అయోగ్యులము, అపాత్రులము, తృణీకరింపబడిన వారు అయినప్పటికీ క్రీస్తులో మమ్మల్ని పాలుభావస్తులుగా చేసి మరి మీ కుడిపార్శ్వమున మరి కూర్చున్న భాగ్యం ఇస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. మా కుటుంబం నిమిత్తమై దినదినము మరి మీరు తండ్రి కుడిపార్శ్వమున మరి విజ్ఞాపన చేస్తున్నందుకే మీకు స్తోత్రము నాయన. ఇటు కృపను ఎవరికి లేని గొప్ప భాగ్యమును మా బంధువుల నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్న బట్టి మీకు వందనాలు. నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించగల భాగ్యం
ప్రభు మరి వాక్యం మా కుటుంబం పట్ల మీరు నెరవేరుస్తున్నందుకే మీకు స్తోత్రం నాయన. మిమ్మల్ని మేము అంగీకరించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన ప్రభు ఈ స్థితి, ఈ ఉద్యోగములు, ప్రభు మరి ఈ ఎన్నికైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రభు మరి అన్నయ్య నన్ను, తమ్ముడిని, మమ్మల్ని ప్రభు మరి సంఘంలో అంగములుగా చేస్తున్నందుకే మీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇటు కృపను ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అధికారుల మధ్యను, ప్రభు మరి డాక్టర్ల మధ్యను, ప్రభు మరి ఉద్యోగం చేసే భాగ్యంను, ప్రభు మరి మేమైతే ఆ స్థితికి యోగ్యం కాదు, అయినప్పటికీ ప్రభు మరి మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. వివాహ జీవితంలోనూ ప్రభు మరి మీరు సహాయం చేస్తూ వచ్చారు. మా సహవాసంలో మీరు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. ఆ స్థితిని బట్టి మీకు వందనాలు. డాడీని ఏర్పరచుకొని ప్రభు మీరు చూపిన మహాకృపను పడి స్తోత్రములు. పడిపోకుండా ప్రభు మరి మమ్మల్ని పెంచడానికి మీరు తనకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీరు చూపిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి దినదినము ప్రభు మరి కోడి తన రెక్కల కింద ఎలా భద్రపరుచుకుంటుందో నన్ను మమ్మల్ని అందరినీ ప్రభు మరి మీరు అలా భద్రపరుచుకుంటూ దినదినము ప్రభు మరి మీ అందు ఆసక్తితో కలిగి జీవించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించడానికి మీకు ఉదయమాన స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు మరి ఒలివ మీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె మమ్మల్ని, మా కుటుంబంలోని ప్రభు మరి మీరు పెంచి పోషిస్తున్నందుకే మీకు ఉదయమాన స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున చిన్న స్తుతి ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ప్రేమ మా తండ్రి, జీవంగా లేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఈనాడేడు నిద్ర ఒకటి రీతిగా ఉన్నవాడా, సత్యవంతుడ, ఘనవంతుడ, ద్వితీయవంతుడ, ఐఏఎస్ అని బంగారు పాల వేలాది వందనంలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో మా గృహంలో విజయవంతంగా జరుగుతున్నటువంటి యొక్క క్రిస్మస్ మాసము కృతజ్ఞత కూడిక విషయం ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మీరు చేస్తున్న మేలులను బట్టి మీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కోడి తన రెక్కలకి తన పిల్లల్ని ఎలా భద్రపరుస్తూ వస్తుందో ప్రభావ, మమ్మల్ని ఎలా వేళలా కాచి కాపాడుతూ తప్పిపోకుండా మమ్మల్ని రక్షిస్తూ నీ ప్రేమలో భద్రపరుస్తున్న ఈ యొక్క ప్రేమను బట్టి మీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభావ మా కుటుంబం మీరు ప్రేమిస్తూ మాకు బహుమానాలను బట్టి మీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యం ద్వారా మేము అడగకుండా మాకు దయచేస్తున్నారు ప్రభా. ఆయన అందుని బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. వెనుకబడిపోతున్న మా జీవితంలో వెనుకబడిపోకుండా ప్రభా, ముందంజలో ఉండి నీ యొక్క మందిరంలో నీ యొక్క గ్రూప్లో మమ్మల్ని ముందు స్థాయిలో ఉంచుతూ వస్తున్నాం. నీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, మా క్రతులన్నింటిలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ వస్తున్నాం. మీ ప్రేమను బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము చేసిన పనులలో ప్రభా మాకు తోడుగా బలంగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క ఉద్యోగాలలో ప్రభా మంచి స్థాయిలో మమ్మల్ని ఉంచుతూ నీ యొక్క ప్రేమను కనపరుస్తున్నారు ప్రభా. నాయన అందును బట్టి వేలకట్టలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రభా, మేము చేసే ఆరాధన చిన్నదే ప్రభా. అయినా ప్రభా, మీరు మాపై చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుని మా ప్రభు మరి చేసుకున్నాము ఘనమైన పాదములకు ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఒకటే మాట చెప్తా, ఇప్పటికే లేట్ అయింది, 9:10 వస్తుంది. యెషయా గ్రంథం ఎవరు తీయని అవసరం లేదు. 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేసి నేను వారిని పుట్టించిన వాడను నేనే. మరి దేవుడు అంటున్నాడు 43 యెషయా 7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేస్తున్నాను, వారిని పుట్టించిన వాడని నేనే. ఒకటేంటంటే మా అమ్మ పేరు సత్యమ్మ, తండ్రి గారి పేరు సైన్లు.
సరే సుశాన్ అంటే SUSHNA AN. అయితే నేను అట్లా ఏమీ భావించుకోవట్లేదు, వాళ్ళు పెట్టుకునేమో. ఏదైనా దేవునికి మహిమ ఉండాలి. సుశాన్ కోట అనేది బైబిల్లో ఉంది. నేను దాని విషయమై చాలా సంతోషపడుతున్నా. అయితే మా అమ్మ కానీ మా నాన్న పేరు కానీ వాళ్ళు రక్షణ లేని వాళ్ళు. ఏదైనా దేవునికి మహిమ కలగాలి, దేవుని చిత్తం. దేవునికి మహిమ కలిగితే ఆయన చిత్తం సంతోషిస్తాడు. నా కుమారులను పట్టుకొని నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే చాలామంది అంటారు భూమి లేకపోయినా ఏం లేకపోయినా మంచిగా చదివించడం. నేను ఇప్పటివరకు చెప్పలేదు. అంటే చదివించింది నాకు ఈ జ్ఞానం ఇచ్చింది నాది కాదు. నేనేం బీటెక్ చేయలేదు, పీజీ చేయలేదు. దేవుడు నాకు దైవజనం చెప్పాడు, నిత్యం బైబిల్ చదువుకో బ్రదర్, ప్రార్థన చేసుకో అన్నాడు. అప్పటి నుంచి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటాం. దేవుడు యేసయ్య అన్ని చేస్తూ వచ్చాడు. నా కుటుంబం ఇంతవరకు కొనసాగించడానికి మరి ప్రభు నా ఇలా చాలా ప్రేమ చూపించి ఈ నార్గట్పల్లికి ఊర్లో ఉన్న నన్ను, మా స్వగ్రామంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడికి మరి ఆయన తీసుకొచ్చి ఇక్కడ నాకు ప్లాటు, గృహ నిర్మాణం, నేను ఉద్యోగం, ఈ విధంగా ఒకదాని వెనుక ఒకటి మరి పెళ్ళిళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఈ విధంగా మరి నాకు చాలా దేవుడైన నడిపిస్తున్నాను. ఆయనకు మహిమకరంగా ఉండాలని కోరుతున్నాము. అందరూ వచ్చినందుకై ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రభునామమున చెల్లిస్తున్నాను. చిన్న ప్రేమతో చిన్నపాటి విందు ఉంది. దయచేసి అందరూ మరి ఆ విందులో పాల్పొందాలని మనవి. అన్నగారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక మాట ప్రార్థన చేయండి. మొదటి చేస్తాను, తర్వాత భోజనాల దగ్గర ఉల్లాసన చేస్తాను. క్లుప్తంగా చేయి. నాయన రాలో రాజా ప్రభు తండ్రి, ఇంతలో నాయన మరి చేసిన మేళ్ళ పట్టు కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిజంగా నాయన మరి ఎలాంటి వారం, ఎక్కడి వారం తండ్రి, నీలో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిజంగా తండ్రి కృపానందం అక్క విషయాలు తండ్రి, నాయన మరి ఇంటిని ఏర్పరచుకున్న తండ్రి, కొద్దిగా సువార్త మరి వినిపించినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇతరుడు వాక్యం నీటికంటే ఫలింపజేయండి. నా హారాన్ని నీళ్ళ మీద వేయము, ఒకనాడు ఫలిస్తాను సెలసిన దేవా. మరి మీరే ఫలింపజేసి మీరే మహిమ పొందాలని ఇంతవరకు చేసిన మేళ్ళ బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ సమస్తం చేతుల్లో పెడుతూ ముందున్న సమయంలో మీ చేతుల్లో పెడుతూ యేసు క్రీస్తు నాయన అతి పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుల తండ్రి, నీ ప్రేమను బట్టి ఉన్నారు. గౌరవ పక్షాన డిసెంబరు 1 తారీఖు నుండి ఇప్పటి వరకు ఆత్మీయంగా నడిపిస్తూ వచ్చిన పరిచర్య భాగాన్ని బట్టి ఉన్నారు. దైవ దృష్టి మా మీద ఉంచి చిన్న మంద భయపడొద్దని సెలవిచ్చిన వాగ్దానం నమ్మదగింది. అందరిని బట్టి ఉన్నారు. ప్రతి గృహంలో సువార్త ప్రకటించబడి ఈనాడు కృపానంద మన శారదక్క కుటుంబాన్ని ప్రేమించి 3 కుమారులు ఇచ్చి 2 కోడళ్ళు, 2 మనవరాళ్ళు, మనవడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. అందరిని బట్టి ఉన్నారు. పరిపూర్ణమైన కృప ఆశీర్వాదం మిగతా ప్రార్థన రిక్వెస్ట్. అక్కకు కూడా రక్షణ, శారదకు రక్షణ, మారు మనసు, ఆరోగ్యము, పునరుత్థాన శక్తి. తన తండ్రి కూడా బలహీనంగా ఉన్నాడు, స్వస్థపరిచే రక్త సంబంధులకు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని సెలవిచ్చిన వాగ్దానము నమ్మదగింది. కృపనిమని ప్రార్థన చేస్తున్నా. సన్నిహితుడుగా ఉంచండి. కాలేరు శోభా కుమార్తె, స్టీవెన్, రిబ్కా, షైని, సుశాంత్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణించము. అదే రీతిగా సాలమన్ భవిష్యత్ భారం కూడా సరైన సంబంధం ఏర్పాటు కలిగించి కృపనిమని ప్రార్థన చేస్తున్నాం. పునయన తన సేవను దీవించు. పాలన కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వాదం అనుగ్రహించము. పాలన కుమారుడు కూడా రక్షణలో బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలని కోరారు. కరుణించము. ఇంకెవరైతే ప్రార్థన రిక్వెస్ట్ కోరుతూ వచ్చారు, సంఘము ఆత్మీయంగా బలపరిచి కొంత ఆలస్యమైన ఓపిక కలిగి మీ సన్నిధి సావాసం కలిగి ఉండే అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ఉన్నారు.
రాగలిగిన ప్రతి కుటుంబానికి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి మిగతా కార్యక్రమాలు ఆత్మీయమైన వాతావరణం ఇచ్చి సహాయమని మరి పరిశుద్ధ దినం ఆరాధన కొరకైన ఏర్పాటు సంఘములో ప్రతి బిడ్డ సిద్ధపడి రాగలిగినట్లు రేపు సాయంకాలం మీటింగ్ మిగతా పరిచయ భారం మీకు అప్పగిస్తూ యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి, గృహానికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. నీ ప్రేమ చేత ధన్యుడానైతి, నీ ప్రేమ చేత ధన్యుడానైతి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. President.